అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోదావరి డెల్టాలో రబీ సాగుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పంట కాల్వల ద్వారా శివారు భూములకు సాగునీరు అందడం లేదు. పంట కాల్వల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడమే దీనికి కారణమా? డెల్టాలో సాగునీటి సమస్యలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలో 10,13,000 ఎకరాలు రబీలో సాగు చేస్తారు. కానీ కొంతకాలంగా నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం రబీలో 8,96,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చే పరిస్థితి ఉంది. పంట కాల్వల్లో పూడిక తీయడం లేదు. దీంతో శివారు మండలాల్లోని వేలాది ఎకరాల్లో సక్రమంగా సాగు జరగడం లేదు. గతంలో సకాలంలో పూడిక పనులు జరిగేవి. దీంతో నీరు సక్రమంగా అందేది. కానీ ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక కాల్వలు పూడికలతో నిండిపోయాయి. దీంతో నీటి కొరత మొదలైంది. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రబీలో 97 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దాదాపు 84 టీఎంసీలు సాగునీటి అవసరాలకు వినియోగిస్తే 7 టీఎంసీలతో మంచినీటి చెరువులు నింపుతారు. మిగతా నీరు ఫ్యాక్టరీలు, పరిశ్రమల అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇరిగేషన్ అధికారుల చేతివాటంతో పలుచోట్ల సాగునీరు రొయ్యల చెరువులకు తరలిపోతోంది. దీంతో సాగుకు సమస్యలు ఎదురవుతున్నాయి. గోదావరి డెల్టాలో రైతుల నీటి కష్టాలు తనకు తెలుసన్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో సరిపడా నీరు అందుబాటులో ఉన్నా గత ప్రభుత్వ హయాంలో కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. మొత్తానికి గోదావరి డెల్టాలో రైతుల నీటి కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు.